అబ్రాడ్లో ఉన్నా కూడా కొన్ని ట్రెడిషన్స్ని కొన్ని రిచువల్స్ని మిస్ చేసుకోలేం కదా. చిన్న పూజ అయినా ఏ పండగ వచ్చినా మ్యాక్సిమం అన్నీ ఫాలో అవ్వటానికే నేను ట్రై చేస్తాను. అన్నీ ఇండియాలో జరిగినట్లు పాసిబుల్ కాకపోయినా ఉన్న వాటితో మ్యాక్సిమం ఫాలో అవ్వటానికే ట్రై చేస్తాను. అలాంటి ఒక డేని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రోజు నేను మంగళగౌరి వ్రతం చేసుకోబోతున్నా. ఇలాంటి పూజా డేస్లో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఆర్డినరీ మిసెస్. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ అని కూడా సెలెక్ట్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే కంపల్సరీగా పార్థకి హాట్ వాటర్ ఇస్తాను అండ్ నేను కూడా ఖచ్చితంగా హాట్ వాటర్ తీసుకుంటాను. రీసెంట్గా ఇండియా నుంచి వచ్చినప్పుడు నేను ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ తెచ్చుకున్నా. సో నా మార్నింగ్ రొటీన్లో ఆయిల్ పుల్లింగ్ అనేది స్టార్ట్ చేశాను. కొన్నిసార్లు ఏమో చియా సీడ్స్ వాటర్, ఆమ్లా షాట్స్ వాటర్ ఇవన్నీ తాగుతాను. రీసెంట్గా ఏమో అలివ్ సీడ్స్ నైట్ నానబెట్టి నెక్స్ట్ మార్నింగ్ దాంట్లో లెమన్ జ్యూస్ పిండుకొని కొంచెం హనీ వేసుకొని తాగుతున్నా. బట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా తీసుకుంటున్నా, ఎందుకంటే నాకు ఇంకా టేస్ట్ సెట్ కాలేదు. మార్నింగ్ ఈ హెల్దీ డ్రింక్స్ ఇవన్నీ తాగేసిన తర్వాత పార్థకైతే స్నాక్స్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను. ఈ రోజు పార్థ స్నాక్స్ బాక్స్ లో బనానాస్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ పెట్టాను. ఖచ్చితంగా 1 or 2 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకుంటాను. ఫ్రూట్స్ మాక్సిమం అవాయిడ్ చేస్తాను. దాని ప్లేస్ లో మఖానాస్ కానీ, పాప్కార్న్, బాయిల్డ్ కార్న్ కానీ, స్ప్రౌట్స్ కానీ, హోమ్ మేడ్ రాగి కుకీస్ కానీ ఇట్లా పెడుతూ ఉంటాను. ఫ్రూట్స్ ఏమో ఈవినింగ్ స్నాక్ లాగా ఇస్తాను. నా ఛానల్లో షార్ట్ వీడియోస్ లో చాలా స్నాక్స్ బాక్స్ రెసిపీస్ ఉన్నాయి, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నా మార్నింగ్ హెల్దీ డ్రింక్స్ లో రీసెంట్గా నేను అలీవ్ సీడ్స్ తీసుకుంటున్నా అని చెప్పా కదా. వీటిని హలీమ్ సీడ్స్ అంటారు లేదా గార్డెన్ క్రెస్ సీడ్స్ అని కూడా అంటారు. వీటిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో హీమోగ్లోబిన్ లెవెల్స్ చాలా ఫాస్ట్ గానే మనం నార్మల్ లెవెల్స్ కి తీసుకుని రావచ్చు. మీరు కూడా యూస్ చేయాలి అనుకుంటే మీ ఫ్యామిలీ డాక్టర్ ని కానీ మీ కన్సల్టెంట్ ని కానీ అడిగి స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే నార్మల్ హీమోగ్లోబిన్ లెవెల్స్ ఉంటే ఇది అంత పెద్ద అవసరం లేదు. ఎవరైతే ఐరన్ డెఫిషియన్సీలో ఉన్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇంకా పార్థ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్ టైం అయిపోతే ఇంకా పార్థ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ స్కూల్ టైమింగ్స్ అంతా హాఫ్ డేనే. పార్థ ఏమో 8కి వెళ్ళి 12కి అంతా వచ్చేస్తాడు. ఇంకా పార్థ స్కూల్ నుంచి వచ్చేలోపు నేనైతే పూజ కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఆల్సో లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి ఉండాలి. పార్థ స్కూల్కి వెళ్ళిన వెంటనే నేను ఒక 10 minutes అలా రెస్ట్ తీసుకొని ఇంకా పూజ పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఈ మంగళగౌరి వ్రతము మ్యారేజ్ అయిన విమెన్ చేసుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే ట్యూస్డేస్ ఉంటాయి కదా, ఆ డేస్ లో ఈ వ్రతం పర్ఫామ్ చేయాలి. యూజువలీ 4 ట్యూస్డేస్ కానీ 5 ట్యూస్డేస్ కానీ వస్తాయి. లాస్ట్ ఇయర్ ఏమో 5 ట్యూస్డేస్ వచ్చాయి, ఈసారి 4 ట్యూస్డేస్ వచ్చాయి. ఈ వ్రతంలో మనం గౌరీదేవికి పూజ చేస్తాము. యూజువలీ ఈ వ్రతం మనం 5 years చేయాలి. ఏదైనా ఇయర్ గ్యాప్ వస్తే ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది నేనేమో 4th year చేస్తున్నాను. ఫస్ట్ 2 years ఇండియాలోనే చేసుకున్నాను. 3rd and 4th year ఏమో మస్కట్ లోనే చేసుకున్నాను. మన ఇండియాలో అంటే మనకి ప్రతి ఒక్క ఐటము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా దొరుకుతుంది. బట్ ఇక్కడ అలా కాదు. పర్టికులర్ పూజా స్టోర్స్ అని ఉంటాయి, మనం అక్కడికే వెళ్ళాలి. ఇంకా అన్ని షాప్స్లో అవైలబుల్గా ఉండవు. మా ఇంటి దగ్గర ఉండే పూజా స్టోర్ ఏమో రీసెంట్గానే క్లోజ్ చేసేసారు. సో నాకు ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఈ మంత్కి కావాల్సిన పూజా ఐటమ్స్ అన్ని నేను ఫస్ట్ వీక్ పూజకు ముందే తెచ్చేసుకున్నాను. ఈ పూజా ప్రాసెస్ అంతా నేను ఒక PDF చూసి ఫాలో అవుతాను. అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. మీరు ఎవరైనా పర్ఫామ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. ఇంకా పూజకు కావాల్సినవన్నీ నేనైతే సెట్ చేసేసుకుంటున్నాను. ఈ ముగ్గు నేనే పెయింట్ వేశాను ఒక వుడెన్ ప్లాంక్ పైన. చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ వేశాను వరలక్ష్మి వ్రతం అప్పుడు. ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి కూడా ఇదే ముగ్గు పెట్టానన్నమాట. ఎందుకంటే కింద టైల్స్ పైన వేస్తే అస్సలు కనిపించదు కాబట్టి. మంగళగౌరి వ్రతంలో ఈ పిండి దీపాలు చాలా ఇంపార్టెంట్. 5 పిండి దీపాలని చేసుకొని మనం వ్రత కథ చదివే ముందు వెలిగించాలి. నెయ్యి వేసి ఆ పిండి దీపాలతో మనం కాటుక తయారు చేసి మనం కళ్ళకి పెట్టుకొని తర్వాత వాయనం ఇచ్చేటప్పుడు ముత్తైదువులకి కూడా ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ ఏమో నేను ఎవ్రీ వీక్ ట్యూస్డేస్ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ విమెన్కి నేను వాయనం ఇచ్చేదాన్ని. ఈ ఇయర్ నేను ప్రతి వీక్ వెళ్ళలేకపోయాను. సో లాస్ట్ 4th week పూజ చేసుకున్న తర్వాత ఆ రోజు ఈ 4 weeksకి పెట్టిన తాంబూలం అవన్నీ కూడా నేను వాయనంగా ఇచ్చేస్తాను. మంగళగౌరి వ్రతంలో తోరం కూడా చాలా ఇంపార్టెంట్. మనం వరలక్ష్మి వ్రతంకి 9 ముడులు వేసుకుంటాం కదా, కానీ దీనికి 5 ముడులు వేసుకుంటాము. 5 తాంబూలాలు ప్రిపేర్ చేసుకోవాలి, 5 తోరాలు ప్రిపేర్ చేసుకోవాలి. 5 మందికి మనం వాయనం ఇవ్వాలి. అందులో 1 అమ్మవారికి ఇస్తాము, మిగతా 4 మనం వేరే వాళ్ళకి వాయనం ఇవ్వచ్చు. యాజ్ యూజువల్గా ప్రతి పూజలో ఉన్నట్టు పసుపు గణపతికి ఫస్ట్ మనం పూజ చేసుకోవాలి. ఆ తర్వాత గౌరీదేవికి షోడశోపచార పూజ చేసుకొని
వ్రత కథ ఉంటుంది. అది చదివేటప్పుడు మనం ఈ పిండి దీపాలు నెయ్యితో వెలిగించి కాటుక చేసుకోవాలి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. అవన్నీ షూట్ చేయలేదన్నమాట, హడావిడిగా జరిగిపోయింది. ఇంకా పార్థ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇంకా లంచ్ తినేసి ఫుల్గా నిద్రపోయేసాను. పార్థని పడుకోబెడుతూ నేను కూడా అలా పడుకునేసాను. నిద్రలో ఇచ్చిన తర్వాత ఇల్లు కొంచెం మెస్సీగా ఉంటే అన్నీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను. నాకు సిప్పర్ బాటిల్స్ అంటే చాలా ఇష్టము. అందుకని మా హస్బెండ్ నా కోసం గర్ల్ ఫ్రెండ్స్ డే రోజు ఈ బాటిల్ కొనిచ్చారు. చాలా క్యూట్గా ఉంది కదా బాటిల్. ప్రింట్ ఉంది కదా, అది అప్పుడు కష్టేసేసి దానికి గమ్మేసి అంటేసేయి. అప్పుడు ఒక సుక్కు పెట్టి అప్పుడు అంటేసేయి. సరేనా? అప్పుడు సాస్ పెట్టు కావాలి. అప్పుడు నీకు ఖైదీ వస్తుంది. నువ్వు కాళ్ళు ఎక్కువ చోట పట్టుకొని ఇదంతా నువ్వు వెళ్ళినట్టు. సరేనా? అన్ని కథ. ఈరోజు ఈవినింగ్ క్లైమేట్ బాగుంది, సో అందుకని మేమైతే బయటికి వాకింగ్ అని వచ్చాము. మార్నింగ్ అయితే చాలా ఎండగా ఉంటుంది, అస్సలు బయటికి రాలేము. కానీ ఈవినింగ్స్ మాత్రం కొంచెం ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మాకు చాలా పెద్ద ఏరియా ఉందన్నమాట వాకింగ్ చేసుకోవడానికి. అది కార్ పార్కింగ్ ఏరియా. సో అక్కడ ఎంతసేపైనా వాకింగ్ చేసుకోవచ్చు, అస్సలు డిస్టర్బెన్స్ ఉండదు. వెళ్దాం రా. ఇంకా బయట అలా కాసేపు మంచిగా టైం స్పెండ్ చేసి వాకింగ్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. నా వీడియోస్ ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, ఇట్లాంటి ప్రోటీన్ రిచ్ సోర్సెస్ని నానబెట్టి ఎలా స్టోర్ చేస్తాను. చాలా వీడియోస్లో ఇది ఇంతకు ముందే చెప్పానన్నమాట. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఇంకా ఇలా స్టోర్ చేసిన వాటితో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో షార్ట్ వీడియోస్లో చాలా ఉంది. అండ్ లాంగ్ వీడియోస్లో కూడా మంచి మంచి రెసిపీస్, హెల్దీ రెసిపీస్ ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. ఇంకా డిన్నర్కి మా హస్బెండ్ ఏమో పోహా చేశారు, అది తినేసాము. ఇంకా హై ప్రోటీన్ గ్రీక్ యోగర్ట్తో నా డేనైతే కంప్లీట్ చేసేసాను. నా రొటీన్ మీ అందరికీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఫ్యూచర్లో ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ వచ్చేస్తుంది. బాయ్.